కువైట్ ల్యాండ్ లో అయితే స్టార్ట్ అయిపోయినాయి. రూమ్ లో మా పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందన్నమాట. ఎందుకు ఇలా అంటున్నాను, అసలు ఏం జరిగిందో చూపిస్తా, చూసేయండి. ఈ మధ్య ఏసీ రిపేర్ వచ్చిందని చెప్పేసి కువైట్ వాళ్ళకి చెప్తే బయట నుంచి మనుషులను పిలిపించి రిపేర్ చేయించారు. 2 days బాగానే ఉంది, మళ్ళీ ఐస్ కడుతుంది అనమాట. సేమ్ ఆటోమేటిక్ గా ఆపోయి ఓసీఈఎల్ అని పడుతుంది. ఇంతకు ముందు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళని అడిగాను అనమాట, ఓసీఈఎల్ అంటే ఏంటి అసలు అని చెప్పి. అది ఎందుకు వస్తుందో వాళ్ళకి తెలియదు అన్నారు. ప్రాబ్లం ఏంటనేది కదా వాళ్ళు కనిపెట్టలేదు అనమాట. సరే, ఇంతకు ముందు మ్యాట్లు కదా ప్రాబ్లం అన్నారు. మ్యాట్లు నీట్ గా సబ్ లో నానబెట్టి మరీ క్లీన్ చేశాను అనమాట. మా కువైట్ వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేశా, సేమ్ ప్రాబ్లం వచ్చింది, ఏసీ పని చేయట్లేదని చెప్పి. వాళ్ళు ఈ రోజు రాము, రేపు పొద్దున్న వస్తామని చెప్పారంట. మ్యాట్లు నీట్ గా బ్రష్ చేసి తుడిచాను అనమాట. నల్లగా ఉన్నట్టు తెల్లగా మార్చేశారు. మరుసటి రోజు పొద్దున్నే ఒక ఇద్దరు వచ్చారు, పైకి తీసుకుని వెళ్ళారు అవుట్ డోర్ దగ్గరికి. అక్కడ ఏదైనా గ్యాస్ లీక్ ఉందా లేదా అని చెక్ చేశారనమాట. గ్యాస్ అయితే లీక్ లేదు. కిందకు వచ్చి రిమోట్ పట్టుకుని ఆటోమేటిక్ లో పెట్టున్నారు. కూలింగ్ లో పెట్టుకున్నారంటే కూల్ అయిన తర్వాత కూడా పని చేస్తారు. ఆటోమేటిక్ లో పెట్టుకున్నారంటే కొంచెం కూల్ అవగానే ఆగిపోతుంది. అదే ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పాడు. నీట్ గా సబ్ లో క్లీన్ చేసిన మ్యాట్లు ఫిట్ చేసేసి వీళ్ళని కూడా ఓసీఈఎల్ అంటే మీనింగ్ ఏందని చెప్పారు. అలా మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం, మాకు తెలియదని చెప్పారు. కాలం అంతా బాగా చేసి ఎండాకాలం వచ్చిన తర్వాత మమ్మల్ని నేర్పిస్తుంది. ఇలా ఉంటది డ్రైవర్ పరిస్థితి, ఏసీ పని చేయకపోతే. ఓసీఈఎల్ మీనింగ్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.